గత 25 ఏళ్ల నుండి మన భారతదేశంలో పుట్టి పెరిగిన చాలా మంది యువకులు పై చదువులు చేయాలి అన్న డిస్కషన్ వస్తే చాలు యుఎస్ కో యూకే కో వెళ్లిపోయి అక్కడున్న పెద్ద పెద్ద యూనివర్సిటీస్ లో చదివేయాలి అని అనుకుంటూ ఉంటారు. కానీ ఈ ప్రపంచంలో కల్లా మొట్టమొదటి యూనివర్సిటీని స్థాపించింది మన భారతదేశంలో అని, ఈ యూనివర్సిటీలో చదువుకోవడానికి చైనా, జపాన్, కొరియా లాంటి దేశాల నుండి కూడా తండోపతండాలుగా విద్యార్థులు వచ్చేవాళ్ళు అని వీళ్ళలో చాలా మందికి తెలియదు. అదే అప్పటి మగధ సామ్రాజ్యంలో ఇప్పటి బీహార్ లో ఉన్న నలంద యూనివర్సిటీ. ఈ ఒక్క యూనివర్సిటీ గనుక తగలబడకపోయి ఉంటే, ఇప్పటికీ అలానే ఉండుంటే సైన్స్, ఫిజిక్స్ అండ్ స్పేస్ కి సంబంధించిన కొన్ని లక్షల తాళపత్ర గ్రంథాలు భారతదేశపు రూపురేఖల్ని మార్చేసుండేవి. ప్రపంచాన్ని వణికించే ఎలాంటి పాండమిక్స్ వచ్చినా ఈ విశ్వం మొత్తం భారతదేశం వైపే తిరిగి చూసేది. అయితే ఈ నలంద యూనివర్సిటీ అనే ఒక యూనివర్సిటీ ఉండేదని, దాన్ని ఒక ముస్లిం వ్యక్తి కాల్ చేశాడు అని మాత్రమే చాలా మందికి తెలుసు. కానీ అసలు ఈ యూనివర్సిటీని ఎవరు, ఎప్పుడు, ఎందుకు స్థాపించారు? నిజంగా ఈ యూనివర్సిటీలో నాగబంధం, గరుడ మంత్రం, బ్లాక్ మ్యాజిక్, మంత్ర తంత్రాలు కూడా నేర్పించేవారా? అండ్ 800 సంవత్సరాల పాటు కీర్తి ప్రఖ్యాతుల్ని పొందిన ఈ విశ్వవిద్యాలయాన్ని ఒక్క ముస్లిం సేనాధిపతి బూడిద కూడా మిగలకుండా ఎందుకని దగ్ధం చేశాడు అన్న విషయాలు మాత్రం ఇప్పటికీ చాలా మందికి ఒక క్లియర్ కట్ క్లారిటీ లేదు. అందుకే ఈ రోజు నేను ఈ వీడియోలో మిమ్మల్ని 1500 సంవత్సరాల వెనక్కి తీసుకెళ్లబోతున్నాను. నలంద యూనివర్సిటీ చరిత్రను నీ కళ్ళకు కట్టినట్టు చూపిస్తూ చాలా డీటెయిల్డ్ గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ఇక లేట్ చేయకుండా వెంటనే ఈ వీడియోని స్టార్ట్ చేసేద్దాం. మీరు కూడా ముందుగా లైక్ అండ్ హై బటన్ ని ప్రెస్ చేసి ఈ వీడియోని చూడడం స్టార్ట్ చేయండి. సో దిస్ ఇస్ దుర్గా ప్రసాద్. వెల్కమ్ టు అ టచ్ ఆఫ్ మిస్టరీ తెలుగు. ఈ రోజు నుండి సరిగ్గా 1600 సంవత్సరాల క్రితం ఉత్తర భారతదేశాన్ని గుప్త సామ్రాజ్యపు రాజులు పాలిస్తున్న 5వ శతాబ్దంలో వాళ్ళు రాజ్యాన్ని విస్తీర్ణం చేయడానికి, సైనిక బలం పెంచుకోవడానికి ఎంతైతే కృషి చేసేవాళ్ళో అంతకన్నా ఎక్కువ కృషి మ్యాథమెటిక్స్, ఆస్ట్రానమీ, స్పేస్ సైన్స్, మెడికల్ సైన్స్ అండ్ లిటరేచర్ లాంటి అనేక రంగాలను ఇంప్రూవ్ చేయడానికి కూడా ట్రై చేసేవాళ్ళు. అయితే వాళ్ళలో మరీ ముఖ్యంగా 5వ శతాబ్దపు గుప్త రాజైన కుమారగుప్తుడు అప్పటికే భారతదేశంలో వందల సంఖ్యలో ఉన్న గురుకుల పాఠశాలల్లా కాకుండా ఒకే ప్రదేశంలో 100 గురుకులాలు ఉంటే ఎలా ఉంటుందో అలాంటి ఒక జ్ఞాన కేంద్రాన్ని నిర్మించాలి అని నిర్ణయించుకుంటాడు. అప్పుడే కుమారగుప్తుడు తన రాజ్యపు మంత్రులతో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి ఈ విషయం మీద డీటెయిల్ గా చర్చించి ఆ జ్ఞాన కేంద్రాన్ని నిర్మించడానికి, ఆయన అనుకున్నది మొదలు పెట్టడానికి మగధ రాజ్యంలో ఉన్న ఒక కుగ్రామాన్ని ఎంచుకుంటాడు. ఆ కుగ్రామం పేరే నలంద. అయితే కుమారగుప్తుడు ఈ ప్రాంతాన్నే జ్ఞాన కేంద్రంగా ఎంచుకోవడానికి కారణం, ఆ ప్రాంతాన్ని గతంలో భగవాన్ బుద్ధుడు చాలా సార్లు సందర్శించి ఉండడం, ఆయన శిష్యులు కూడా అదే ప్రాంతంలో కొద్ది కాలం పాటు నివాసం కూడా ఉన్నారు అని నమ్మడం. అయితే కుమారగుప్తుడి ఆదేశం మేరకు అతి పవిత్రమైన ఆ నలంద ప్రాంతంలో సరిగ్గా 427 CEలో మొట్టమొదటిసారిగా నలంద యూనివర్సిటీ యొక్క శంకుస్థాపన జరిగింది. అయితే ఈ నలంద యూనివర్సిటీని నిర్మించిన మొదట్లో ఇక్కడ కేవలం ఒక 30-40 మంది పండితులు, ఒక 200 మంది విద్యార్థులు, ఒక 10-12 గదులు, దాదాపు ఒక 100 తాళపత్ర గ్రంథాలు మాత్రమే ఉండేవి. కానీ ఎప్పుడైతే రోజును నెలలుగా, నెలలు సంవత్సరాలుగా మారడం మొదలయ్యిందో, నలంద అనే పలానా ప్రాంతంలో ఒక జ్ఞాన కేంద్రం ఉందని, అక్కడ పండితులు గణిత శాస్త్రం, ఖగోళ శాస్త్రం, స్పేస్ సైన్స్ అండ్ మెడికల్ సైన్స్ లాంటి అతి క్లిష్టమైన శాస్త్రాలను కూడా చాలా సునాయాసంగా తాళపత్ర గ్రంథాల ద్వారా నేర్పిస్తున్నారు అన్న వార్తలు వాళ్ళ నోట వీళ్ళ నోట చక్కర్లు కొడుతూ మగధ రాజ్యాన్ని దాటి పక్క రాజ్యాలకు కూడా చేరుకున్నాయి. దీంతో దేశ నలుమూలల్లో ఉన్న ఎంతో మంది విద్యార్థులు నలందలో విద్యను అభ్యసించడానికి, ఎంతో మంది గురువులు, సన్యాసులు ఆ విద్యార్థులకు విద్యను నేర్పించడానికి నలందని వెతుక్కుంటూ ఒక్కొక్కరిగా మగధ రాజ్యాన్ని చేరుకోవడం మొదలైంది. అయితే నలంద యూనివర్సిటీ యొక్క స్థాపన ఒక్క కుమారగుప్తుడికి మాత్రమే కీర్తి ప్రతిష్టలు తెచ్చిపెట్టలేదు, మొత్తం గుప్త ఎంపైర్ మొత్తానికి ఒక ప్రతిష్టను తెచ్చిపెట్టింది. అందుకే కాలక్రమేణా కుమారగుప్తుడు చనిపోయినా ఆ ప్రాంతాన్ని వేరు వేరు గుప్త రాజులు పరిపాలించినా వాళ్ళలో ప్రతి ఒక్కరు కూడా ఆ నలంద యూనివర్సిటీని డెవలప్ చేయడానికి, దాని ప్రఖ్యాతిని అంచెలంచెలుగా పెంచడానికి ఎన్నో ఎకరాల భూముల్ని దానం చేయడం, పెద్ద పెద్ద భవనాలను నిర్మించడం, దాని చుట్టూ కోట గోడ లాంటివి ఏర్పాటు చేయడం కూడా చేస్తూ ఉండేవాళ్ళు. దాంతో 427 CEలో కేవలం 200 మంది విద్యార్థులతో, 30-40 మంది పండితులతో, 10-12 గదులతో, 100 తాళపత్ర గ్రంథాలతో మొదలైన ఈ నలంద యూనివర్సిటీ 550 CEలో ఈ గుప్త రాజ్యం అంతరించే సమయానికి 1500కు పైగా విద్యార్థులతో, 300కు పైగా పండితులతో, 8కి పైగా అతిపెద్ద భవనాలతో, కొన్ని
వందల గదులతో 1000కి పైగా తాళపత్ర గ్రంథాలతో రాజ్యాన్ని దాటి దేశాన్ని దాటి చైనా, కొరియా, జపాన్ లాంటి దేశాల విద్యార్థులను, ఎంతో మంది విదేశీ పండితులను కూడా ఆకర్షించుకునే స్థాయికి ఎదిగిపోయింది. దీంతో ప్రపంచం నలుమూలల్లో ఉండే మ్యాథమెటిక్స్ స్కాలర్స్, మెడికల్ సైన్స్ ఎక్స్పర్ట్స్ తో పాటు రకరకాల రంగాల్లో బోధించిన అత్యంత ప్రతిభావంతమైన గురువులు నలంద యూనివర్సిటీలో చదువు చెప్పడానికి, ఆ అర్హతను పొందడానికి వందల సంఖ్యలో నలంద యూనివర్సిటీని చేరుకోవడం మొదలైంది. లిటరలీ ఒకానొక టైంలో ఎలా ఉండేది అంటే, ఒక పండితుడికి గనక నలంద యూనివర్సిటీలో బోధించే అవకాశం దక్కితే అతనికి ప్రపంచ నలుమూలల్లో ఒక ప్రత్యేకమైన గౌరవం దక్కేది. ఒక విద్యార్థికి గనక ఇక్కడ తన చదువు పూర్తి చేసుకునే అవకాశం వస్తే అతను జీవితంలో ఒక అతిపెద్ద విజయం సాధించాడు అన్నట్టుగా చూసేవాళ్ళు. ఎందుకంటే ఈ నలంద యూనివర్సిటీలో పండితులుగా మారాలన్నా, విద్యార్థులుగా చేరాలన్నా పండితులు వాళ్ళ జ్ఞానాన్ని, ప్రతిభను అప్పటికే అక్కడ బోధిస్తున్న అనుభవజ్ఞుల ముందు నిరూపించుకోవాల్సి ఉంటుంది. విద్యార్థులు వాళ్ళ అర్హతను ద్వార పండితులు నిర్వహించే ఎంట్రన్స్ టెస్ట్ ని క్లియర్ చేసి ప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే ఇప్పుడు మనం పెద్ద పెద్ద యూనివర్సిటీస్ లో చూసే ఎంట్రన్స్ టెస్ట్లు 1400 సంవత్సరాల క్రితమే నలంద యూనివర్సిటీలో చాలా క్లిష్టంగా నిర్వహించేవాళ్ళు. అయితే ఇంతటి కఠినమైన పరీక్షను నిర్వహించడానికి కారణం, ఒక్కసారి ఎవరైనా ఆ పరీక్షల్ని క్లియర్ చేసి నలంద యూనివర్సిటీలో అడుగు పెట్టారా, వాళ్ళు తినే తిండి, కట్టుకునే బట్టలు, చదువుకునే చదువుతో పాటు వసతి సదుపాయాలు కూడా ₹1 కూడా తీసుకోకుండా వాళ్ళకు అందజేసేవాళ్ళు. దీన్నే ఇప్పటి టర్మ్స్ లో చెప్పాలి అంటే నలంద యూనివర్సిటీ అనేది ద వరల్డ్స్ లార్జెస్ట్ అండ్ ఫస్ట్ ఫ్రీ రెసిడెన్షియల్ యూనివర్సిటీ. అయితే ఈ యూనివర్సిటీని స్థాపించింది ఆ గుప్తా ఎంపైర్ కి చెందిన రాజులైనప్పటికీ, వాళ్ళ హయాంలోనే మగధ రాజ్యానికి పేరు ప్రఖ్యాతులు వచ్చినప్పటికీ తర్వాత ఆ ప్రాంతాన్ని పాలించిన హర్షవర్ధన చక్రవర్తి కూడా విద్య, వికాసం, సాహిత్యానికి అపారమైన ప్రాముఖ్యత ఇవ్వడంతో ఆయన తన రాజ్యంలో ఉన్న నలంద యూనివర్సిటీ యొక్క రూపురేఖల్ని మార్చేయడం మొదలు పెట్టాడు. ఎందుకంటే హర్షవర్ధన చక్రవర్తి మగధ రాజ్యాన్ని పాలిస్తున్న కాలంలోనే ఆ యూనివర్సిటీలో అప్పటికే ఉన్న మ్యాథమెటిక్స్, ఆస్ట్రానమీ, స్పేస్ సైన్స్, మెడికల్ సైన్స్ అండ్ లిటరేచర్ తో పాటు లాజికల్ థింకింగ్, క్రిటికల్ అనాలిసిస్, ఫిలాసఫీ, పొలిటికల్ సైన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, ఎకనామిక్స్, కామర్స్, క్రియేటివ్ రైటింగ్, యోగా స్టడీస్, వెల్నెస్ సైన్సెస్, ఫారెన్ లాంగ్వేజెస్ అండ్ లింగ్విస్టిక్ స్టడీస్ లాంటి రకరకాల సబ్జెక్ట్స్ ని యాడ్ చేయించడమే కాకుండా ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదాలను, నాగబంధం, గరుడ మంత్రం, వజ్రాయన రహస్య అధ్యయనాలతో పాటు రకరకాల మంత్ర తంత్రాలను కూడా ఆధ్యాత్మిక గురువుల ద్వారా నేర్పించేవారు అని చెప్తారు. అయితే 5వ శతాబ్దంలో కుమారగుప్తుడి చేతుల మీదుగా 200 మంది విద్యార్థులతో, 20-30 మంది పండితులతో, 10-12 గదులతో, 100 తాళపత్రాలతో మొదలైన ఈ నలంద యూనివర్సిటీ దాదాపు 800 సంవత్సరాల పాటు చెక్కు చెదరకుండా రోజు రోజుకి అంచెలంచెలుగా పెరుగుతూ సరిగ్గా 12వ శతాబ్దం వచ్చేసరికి 10,000 మంది విద్యార్థులతో, 2,000 మంది పండితులతో, 100 కొద్ది గదులతో, పెద్ద పెద్ద భవనాలతో, ధర్మగంజ అనే 9 అంతస్తుల గ్రంథాలయంతో, 90 లక్షల అతి ప్రాచీనమైన పుస్తకాలతో ఈ ప్రపంచంలోనే అతిపెద్ద విజ్ఞాన కేంద్రంగా మారిపోయింది. ఇక్కడ ధర్మగంజ అంటే తెలుగులో జ్ఞాన భాండాగారం అని అర్థం వస్తుంది. అయితే ఇలాంటి ఒక పేరుని ఈ గ్రంథాలయానికి పెట్టడానికి కారణం, 800 సంవత్సరాలుగా ఈ నలంద యూనివర్సిటీలో పనిచేసిన పండితులు 90 లక్షలకు పైగా పుస్తకాలను, తాళపత్రాలను ధర్మగంజ్ అనే ఈ గ్రంథాలయంలోనే పోగు చేసి ఉండడం, ఆ గ్రంథాలయాన్ని అప్పట్లో భారతదేశపు వెలకట్టలేని సంపదగా గుర్తించడం. అయితే ఇదే విషయాన్ని అప్పట్లో హీ వూ ఇన్ సాంగ్ అనే ఒక చైనీస్ మాంక్ కూడా ఆయన రాసిన గ్రేట్ ట్యాంగ్ రికార్డ్స్ ఆన్ ద వెస్టర్న్ రీజన్ అనే బుక్ లో కూడా మెన్షన్ చేశారు. అయితే ఈ విశ్వవిద్యాలయం అంత మహోన్నతమైనది కాబట్టే జీరో అని ఒక కాన్సెప్ట్ ని కనిపెట్టిన ఆర్యభట్ట గారు కూడా ఇక్కడే చదువుకున్నారు అని చెప్తారు. అయితే ఇప్పటిదాకా మీరు నలంద యూనివర్సిటీని ఎవరు, ఎప్పుడు, ఎందుకు నిర్మించారు, అది కాలక్రమేణా భారతదేశపు జ్ఞాన భాండారంగా ఎలా మారింది అన్న విషయాలు తెలుసుకున్నారు కదా. ఇప్పుడు నేను మీకు అంతటి మహోన్నతమైన విశ్వవిద్యాలయం ఒకే ఒక్క వ్యక్తికి మంచి చేయడం వల్ల రూపురేఖలు లేకుండా ఎలా తగలబడిపోయిందో చెప్తాను, వినండి. ఈ నలంద యూనివర్సిటీని ఎలాగైనా నాశనం చేయాలి అని 5వ శతాబ్దంలో హూనాస్ ట్రైబ్ కి చెందిన వాళ్ళు, 7వ శతాబ్దంలో గౌదాస్ రాజవంశ్ అనే బెంగాల్ రాజులు, వీళ్ళిద్దరూ ఎన్ని విశ్వ ప్రయత్నాలు చేసినా 5వ శతాబ్దంలో గుప్త రాజులు, 7వ శతాబ్దంలో హర్షవర్ధన చక్రవర్తి వాళ్ళని తరిమి కొట్టుంటారు, నలంద యూనివర్సిటీని కాపాడుంటారు. కానీ 12వ శతాబ్దంలో అప్పటి ఆఫ్ఘనిస్తాన్ కి చెందిన మొహమ్మద్ గోరి అని ఒక ముస్లిం రాజు భారతదేశపు రాజుల్ని ఒక్కొక్కరిగా ఓడిస్తూ ఇప్పటి ఢిల్లీ, రాజస్థాన్, హర్యానా ప్రాంతాలను కూడా సొంతం చేసుకుని ఆల్మోస్ట్ బీహార్ పక్కనే ఉన్న ఉత్తరప్రదేశ్ ప్రాంతం వరకు వచ్చేస్తుంటాడు. అయితే మొహమ్మద్ గోరి సైన్యం అంత తక్కువ సమయంలో అన్ని ఎక్కువ రాజ్యాలను గెలవడానికి కారణం బక్తియార్ ఖిల్జీ అనే ఒక అతి క్రూరమైన సైన్యాధిపతి. ఈ బక్తియార్ ఖిల్జీ అనే సైన్యాధిపతి ఒక్క ఇస్లాం మతం తప్ప వేరే ఏ మతం గొప్పగా కనిపించినా అస్సలు ఓర్చుకునేవాడు కాదు. మరీ ముఖ్యంగా హిందువుల మీద అపారమైన ద్వేషాన్ని
పెంచుకొని ఉంటాడు. అయితే ఒకసారి ఈ బక్తియార్ ఖిల్జీకి ఆ కాలంలో ఎలా నయం చేయాలో కూడా తెలియని ఒక అతి ప్రమాదకరమైన వ్యాధి సోకుతుంది. ఆ వ్యాధిని నయం చేయించుకోవడానికి బక్తియార్ ఖిల్జీ ఎంతమంది ఇస్లాం హకీంలను పిలిపించినా, ఎన్ని విశ్వ ప్రయత్నాలు చేసినా వాళ్ళెవ్వరూ కూడా ఖిల్జీ వ్యాధిని నయం చేయలేకపోతారు. ఖిల్జీని తిరిగి మామూలు స్థితికి తీసుకురాలేకపోతారు. దాంతో రోజు రోజుకి అతని ఆరోగ్యం క్షీణించిపోతూ ఉంటుంది. ఖిల్జీ భరించలేని నొప్పిని ఫేస్ చేస్తూ ఉంటాడు. అప్పుడే అతని ఆస్థానంలో పనిచేస్తున్న ఒక వ్యక్తి బక్తియార్ ఖిల్జీ దగ్గరకు వెళ్లి, పక్కనే ఉన్న మగధ రాజ్యంలో నలంద యూనివర్సిటీ అనే ఒక అతిపెద్ద యూనివర్సిటీ ఉందని, ఆ యూనివర్సిటీ ప్రిన్సిపల్ అయిన రాహుల్ శ్రీభద్ర ఎలాంటి వ్యాధినైనా నయం చేయగలడని, ఆయన్ని గనక ఇక్కడకు పిలిపిస్తే తప్పకుండా ఆ రోగాన్ని నయం చేయగలుగుతాడు అని చెప్తాడు. అయితే ఈ విషయం మొత్తం విన్న బక్తియార్ ఖిల్జీ ఒక్కసారిగా కోపంతో రగిలిపోయి, మన మతస్థుడు కానివాడితో, హిందూ మతానికి చెందిన ఒక కాఫిర్తో నేను వైద్యం తీసుకోవడం అనేది జరగదుగాక జరగదు అని చెప్పి అలానే ముండిగా వేరే ప్రయత్నాలన్నీ చేస్తూ ఉంటాడు. అయితే అలా ఎన్ని రోజులు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆ ప్రయత్నాలన్నీ కూడా విఫలం అవ్వడంతో ఇక చేసేదేమీ లేక ఆ సైనికుని తన దగ్గరకు పిలిచి వెంటనే రాహుల్ శ్రీభద్రను వెంట పెట్టుకుని రమ్మని ఆదేశిస్తాడు. దాంతో వెంటనే ఆ సైనికుడు నలంద యూనివర్సిటీని చేరుకోవడం, రాహుల్ శ్రీభద్రకు విషయాన్ని వివరించడం, ఆయన్ని వెంట పెట్టుకుని ఆ సైనికుడు ఖిల్జీ ముందుకు రావడం జరుగుతుంది. అయితే రాహుల్ శ్రీభద్ర ఆ గదిలో అడుగు పెట్టిన మరుక్షణం నుండే ఖిల్జీ ముఖంలో ఒక అసహనం మొదలవుతుంది. ఇంతమంది మా హకీంలు చేయలేని పని ఈ కాఫిర్ చేసేస్తాడా అని లోపల అనుకుంటూ ఏం జరుగుతుందో చూద్దాం అని వెయిట్ చేస్తూ ఉంటాడు. ఇంతలో రాహుల్ శ్రీభద్ర ఖిల్జీని దీర్ఘంగా పరీక్షించి అతని సమస్య ఏంటో తెలుసుకుని ఖిల్జీ చేతికి కొన్ని పసరు మందులు ఇస్తూ ఏ రోజు ఏ పసరు మందును అప్లై చేసుకోవాలో చెప్పే ప్రయత్నం చేస్తాడు. అయితే అప్పుడే బక్తియార్ ఖిల్జీ ఒక కాఫిర్ చేతిని తాకిన మందును నేను వేసుకోవడమా, ఇది జరగనుగాక జరగదు అని నిరాకరిస్తాడు. ఇక విషయం అర్థం చేసుకున్న రాహుల్ శ్రీభద్ర పక్కనే ఉన్న ఒక గదిలోకి వెళ్లి ఆ గదిలో ఉన్న ఒక ఖురాన్ని తీసుకుంటాడు. ఆ ఖురాన్ లోని కొన్ని పేజీల మీద ఆ పసరు మందుని పోయడం స్టార్ట్ చేస్తాడు. అలా కొద్దిసేపు తర్వాత ఆయన ఆ గది నుండి బయటకు వచ్చి ఆ ఖురాన్ని బక్తియార్ ఖిల్జీకి అప్పగించి, రాబోయే కొన్ని రోజుల పాటు మీరు ఖురాన్ని చదివితే చాలు మీ వ్యాధి నయమైపోతుంది అని చెప్పి ఏ రోజు ఏ పేజీలు చదవాలో ఎక్స్ప్లెయిన్ చేసి అక్కడ నుండి వెళ్లిపోతాడు. అయితే ఖురాన్ చదవడం వల్లే తన రోగం నయం అయ్యింది అన్న విషయం గనుక బయటకు తెలిస్తే అది ఇస్లాం మతానికి కూడా కీర్తిని తెస్తుంది అని ఖిల్జీ భావించి ఖిల్జీ క్రమం తప్పకుండా ఆ ఖురాన్ లోని పేజీలను రాహుల్ శ్రీభద్ర చెప్పినట్టుగానే యథావిధిగా చదువుతూ ఉంటాడు. అయితే ఖురాన్ ని చదివే సమయంలో తన చేతులు ఆ గ్రంథం యొక్క పేజీలను తాకడం వల్ల, ఆ పేజీల మీద రాహుల్ శ్రీభద్ర పసరు మందును పూసుండడం వల్ల ఆశ్చర్యంగా కొద్ది రోజులకే ఖిల్జీ రోగం కూడా తగ్గిపోతుంది. ఆల్మోస్ట్ తిరిగి నార్మల్ స్టేజ్ కి వచ్చేస్తాడు. దాంతో కేవలం ఖురాన్ ని చదవడం వల్లే నా ఆరోగ్యం కుదుట పడింది అని బక్తియార్ ఖిల్జీ లోపల మురిసిపోతున్నప్పుడే ఆ కోటలో ఉన్న ఒక సైనికుడు తన దగ్గరకు వచ్చి రాహుల్ శ్రీభద్ర చేసిన చికిత్సను వివరిస్తాడు. అంతే, ఒక్కసారిగా ఖిల్జీ ఆలోచనలో పడిపోతాడు. ఒకవైపు వాళ్ళ హకీంలు చేయలేని పని ఒక కాఫిర్ ఎలా చేశాడు అన్న ఆశ్చర్యం, అలా చేయడానికి కారణమైన జ్ఞాన సంపద ఆ నలంద యూనివర్సిటీలో ఉంది అన్న అసూయ. ఇలా తన ఆశ్చర్యానికి అసూయకి ఆవేశాన్ని కూడా తోడు చేసుకుని ఆ క్షణమే అతని మెదడులో ఒక క్రూరమైన ఆలోచనను పుట్టించాడు. అదే 800 సంవత్సరాల నాటి ఆ నలంద యూనివర్సిటీని, జ్ఞాన భాండాగారంగా చెప్పే ఆ ధర్మగంజ్ అనే లైబ్రరీని నిర్దాక్షిణ్యంగా భూస్థాపితం చేయాలి అని. దాంతో తాను అనుకున్న ప్రకారమే తన సైన్యాన్ని సిద్ధం చేసి వాళ్ళందరికీ ఈ విషయాన్ని వివరించి ఒక్కసారిగా ఖిల్జీ నలంద యూనివర్సిటీ మీద దాడి చేయిస్తాడు. అయితే అప్పటిదాకా చుట్టూ నిశ్శబ్దంలో వేద మంత్రాలతో వైబ్రేట్ అవుతున్న నలంద యూనివర్సిటీ రెప్పపాటు క్షణంలో యుద్ధ వాతావరణంలోకి వెళ్లిపోయింది. హిందువుల మీద ఈర్ష్యతో రగిలిపోతున్న ఆ బక్తియార్ ఖిల్జీ ఆ నలంద యూనివర్సిటీలో కష్టపడి చదువుకోవడానికి వచ్చిన విద్యార్థులను జాలి దయ అనేది లేకుండా పూచకోత కోసేశాడు. అది చూసిన గురువులు పండితులు వాళ్ళని ఆపడానికి ప్రయత్నించినప్పుడే ఆ గురువులను సన్యాసులను కూడా బ్రతికున్నప్పుడే సజీవ దహనం చేసేశాడు. అయితే కొన్ని వందల మంది గురువులను హతమార్చినప్పటికీ, వేల మంది అమాయక విద్యార్థులను ఊచకోత కోసేసినప్పటికీ ఇంకా బక్తియార్ ఖిల్జీ లోపల ఈర్ష్యతో రగ్గిలిపోతూ ఒక 9 అంతస్తుల బిల్డింగ్ వైపు పళ్ళు కొరుకుతూ చూస్తూ ఉండిపోతాడు. అదే జ్ఞాన భాండారంగా నలంద సంపదగా చెప్పబడే ఆ మహోన్నతమైన ధర్మగంజ్ గ్రంథాలయం. అప్పుడే బక్తియార్ ఖిల్జీ తన వెనకున్న సైనికుల వైపుకు తిరిగి ఏం చేయాలో తెలుసుగా అన్నట్టుగా ఒక చూపు చూస్తాడు. దాంతో ఆ సైనికులు ధర్మగంజ్ వైపు దూసుకుపోయి 90 లక్షల అతి ప్రాచీనమైన పుస్తకాలకు నిలువైన ఆ గ్రంథాలయం చుట్టూ మంటలు రేపి అక్కడి నుండి వెళ్లిపోతారు. అయితే ఆ నేల మీద కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న ఎంతో మంది విద్యార్థులు పండితులు ఆ వినాశనాన్ని ఆపడానికి ఎంత ప్రయత్నించినా ఆ మంటల్ని ఆపలేకపోతారు. ఆ ప్రయత్నంలో వాళ్ళ ప్రాణాలనే వాళ్ళు కోల్పోతారు. అయితే ఆ రోజు
బక్తియార్ ఖిల్జీ తగలబెట్టి వెళ్లిపోయిన ఆ గ్రంథాలయం దాదాపు 90 రోజుల పాటు బగబగ మండుతూనే ఉండేది అని ఎన్నో చరిత్ర కథనాల్లో మెన్షన్ చేశారు. ఇక్కడ బక్తియార్ ఖిల్జీ నాశనం చేసింది కేవలం భారతదేశపు సంపదను మాత్రమే కాదు, 800 సంవత్సరాలుగా ప్రపంచ దేశాల నుండి అక్కడ అక్యుములేట్ అయిన ఒక అతిపెద్ద జ్ఞాన భాండాగారాన్ని. అందుకే నలంద యూనివర్సిటీ గురించి ఒక్క భారతదేశానికి సంబంధించిన పుస్తకాల్లో మాత్రమే కాదు, చైనా, జపాన్, కొరియాకు చెందిన ఎన్నో పుస్తకాల్లో ఈ నలంద యూనివర్సిటీ యొక్క గొప్పతనం గురించి మెన్షన్ చేశారు. అయితే ఈ నలంద యూనివర్సిటీని మళ్ళీ బ్రతికించడానికి, పూర్వ వైభవాన్ని మళ్ళీ తీసుకుని రావడానికి 2006 లో ఇండియన్ ప్రెసిడెంట్ గా ఉన్న అబ్దుల్ కలాం ఆజాద్ గారు ఈ ప్రాంతాన్ని మళ్ళీ ఒక ఇంటర్నేషనల్ ఎడ్యుకేషనల్ హబ్ గా మార్చాలి అని ఆయన స్వయంగా ప్రతిపాదించారు. దాని తర్వాత భారతదేశంతో పాటు ఈస్ట్ ఏషియా సమిట్ కి చెందిన ఎన్నో దేశాలు నలంద యూనివర్సిటీ పునరుద్ధరణ కోసం ముందుకు వచ్చి 2010 లో నలంద యూనివర్సిటీ యాక్ట్ ని అమల్లోకి తీసుకొచ్చారు. 2014లో మళ్ళీ నలంద యూనివర్సిటీ యొక్క తలుపులు తెరిచి మొట్టమొదటి బ్యాచ్ ఆఫ్ స్టూడెంట్స్ ని కూడా ఆహ్వానించారు. సో ఇది 5వ శతాబ్దంలో పుట్టి 12వ శతాబ్దంలో అగ్నికి ఆహుతయి మళ్ళీ 2014లో పునరుద్ధరీకరణ జరిగిన నలంద యూనివర్సిటీ చరిత్ర. సో దట్స్ ఇట్ ఫర్ ద వీడియో గైస్. ఈ వీడియో చూస్తున్నంత సేపు మీకు ఎఫర్ట్ కనిపించుంటే వీడియోని లైక్, హైప్ అండ్ షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మన ఛానల్ ని ఇంకా బెటర్ గా సపోర్ట్ చేయాలి అనుకుంటే కమెంట్ సెక్షన్ లో ఉన్న సూపర్ థ్యాంక్స్ ఆప్షన్ ని కూడా యూజ్ చేయండి. అండ్ మన ఛానల్లో కొత్త వీడియో అప్లోడ్ అయిన వెంటనే మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్స్ రావడానికి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ని ఆన్ లో ఉంచుకోండి. మీరు గనక మన ఛానల్లో ఎప్పటి నుండో వీడియోస్ చూస్తూ నా కంటెంట్ మీకు నచ్చుతూ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోయి ఉంటే మాత్రం వెంటనే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ మన ఛానల్లో ఏ టాపిక్ మీద వీడియో చూడాలి అని మీరు అనుకుంటున్నారో కూడా కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. అండ్ మన లాస్ట్ వీడియోలో చాలా మంది నేను వేసుకున్న ఈ కరుంగాలిమాల లింక్ ని కూడా కావాలి అని అడిగారు. అందుకే ఆ లింక్ ని కూడా మీకు ఈ స్క్రీన్ మీద కనిపించేలా డిస్ప్లే చేస్తున్నాను. ఒకవేళ మీరు పర్చేస్ చేయాలి అనుకుంటే ఈ లింక్ ద్వారా మీరు ప్రోడక్ట్ ని పర్చేస్ చేయొచ్చు. సో దిస్ ఇస్ దుర్గా ప్రసాద్ సైనింగ్ ఆఫ్. బాయ్.